ఆ పని ఎరుకు కలిగి చేయడం, అంతేగా. మనం ఏదైనా ఫుడ్ బ్యాడ్ స్మెల్ వస్తే ఏం చేస్తాం? రిజెక్ట్ చేస్తాం. ఎందుకు? సెన్స్ రిజెక్ట్ చేస్తుంది కదా, అది తినదగింది కాదు అని. సార్ ఏం కాదు, పైన కూర్చోండి హ్యాపీగా, ఎవరికి ఎక్కడ కంఫర్ట్ ఆడ కూర్చోండి ప్లీజ్. పెద్ద చిన్న ఏం లే, మనంతా ఒకటే. అన్నమయ్య 600 క్రితం పాడాడు, ఏమని? రండి. నిండాల రాజు నిద్రించు నిద్రయునొకటే, అందనే పండుండే బంటు నిద్రయునొకటి. వారికి ఆ చేతులు కూర్చోండి. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చందాలు నుండేటి చెడి భూమి ఒకటే. కొంచెం ముందుకు వచ్చారా నాన్న? శివశంకర్ ఇలా వచ్చావా? కాదు, ఇంత లోపకున్నా ఇంత జనం ఎక్స్పెక్ట్ చేయలేదు సుబ్బారావు గారు. అది మీ హాల్కి జాయిన్ చేసేసారమ్మా. అపర్ణ సెటైర్ చూడండి మా చెల్లె కావాలని ఆయన ఒకసారి నుంచి తీరు ఎక్కడ నుంచి శివశంకర్ రిటైర్డ్ ఉన్నాడా? కాదు, హాల్ న్యాయం చేశారు మీరు అందరూ వచ్చి. ఆవిడ రాదేం చెప్పిన, నెల్లూరులో ఆ మాగుంట లేఅవుట్లో వాళ్ళు చాలా కాలం ఉన్నారు. అప్పుడు ఇంతమంది రారా, అది ఈజీ మీరు రావడానికి. నేను పొద్దున్న అనుకున్నాను, మధ్యాహ్నం వచ్చాను కదా, బాబు ఎవరైనా వస్తారా అసలు, మనం అందరికీ నెంబర్లు పెట్టేసాం అనుకున్నా. బేభత్సహ నిండుగా చాలా సంతోషం. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి ఒక జరిగిన సంఘటన చెప్తాను, వినండి. తర్వాత మిగిలిన పరిచయాలు చేసుకుందాం. ఒక సెల్ చూడండి పెట్టుకోండి కాసేపు. మాకు అర్ధరాత్రి 3ంటికి రైలు, ఏం బెంగలేదు, కంగారు లేదు. మీ ఓపిక కొద్దీ కూర్చోండి. గుజరాత్ సోమనాథ్ ద్వారకాది వెళ్తాం. నన్ను కూర్చోసి కూర్చోండి. ఆ జరిగిన సంఘటన ఏమిటంటే, మనకి కాశీలో గంగనీరు తెచ్చి ఎవరిని అభిషేకం చేయాలి తెలుసా? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? విన్నావా? రామేశ్వరంలో పోయాలి ఆ నీళ్లు. రామేశ్వరం ఇసుక తీసుకెళ్ళి గంగలో గారు. ఎవరైనా ఈ పేటిఎం బ్యాచ్ గాళ్ళు ద్రవిడవాదం, ఇలా పిండాకుడు వాదం, సౌత్ ఇండియా వేరు, ఇలా నార్త్ ఇండియా ఇలా ఏదైనా వాగారనుకోండి, అలా చెప్పండి, ఇది ఎప్పుడూ అఖండమైనదే. సౌరాష్ట్రే శ్రీశైలే సౌరాష్ట్రం అంటే ఏంటండి? గుజరాత్. మొదటి జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది, రెండో జ్యోతిర్లింగం శ్రీశైలం ఏపీ. బీ హ్యాపీ. అంటే మనకు అసలు తారతమ్యము భేదభావం లేదు. మన జ్యోతిర్లింగాలన్నీ ఒక రాష్ట్రంలో లేవు, ఒక డైరెక్షన్లో లేవు. కామాఖ్య ఎక్కడుంది? శక్తిపీఠం అస్సాంలో ఉంది. అస్సాం అసలు పేరు తెలుసా? ప్రాగ్జ్యోతిష్యపురం. తెలుసా మీకు? మీరు భాగవతం చదివితే మీకు తెలుసు, భాగవతంలో వస్తుంది. అలా మణిపూర్. ఇలా చాలా మనకి తెలియక అదేదో మందగాదు అన్నట్టు. ఇప్పుడు వాడి పేరేంటి? ఖర్గే అని ఎవడో ఉన్నాడా? ఖడ్గమృగం. అతను ఏమి కాశ్మీర్ మంద ఆ పొద్దు బాగుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు వాడు. అదేదో సామెత చెప్తారుగా, కోస్తే ఊరంతా సరిపోద్దని. ఏమండి, భగత్ సింగ్ ఎందుకండి చచ్చిపోయింది?
సర్లేండి, వాడు ఉన్నదే అందుకని. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ కారాకోరి అని ఒక రైల్లో ఆయుధాలు వెళ్తుంటే వాళ్ళు వాటిని దొంగతనం చేశారు. అప్పుడు దొరికేశారు. అవి ఎందుకు దొంగతనం చేశారు? ఆంగ్లేయుల మీద దాడి చేయడానికి. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? జనరల్ డయ్యర్ అనే ఒక రాస్కెల్ గాడు ఫైట్ అని ఆర్డర్ ఇచ్చేస్తే వేల మందిని చంపేశారు. ఎక్కడ? జలియన్వాలా బాగ్, అమృత్సర్. నేను వెళ్ళాను. ఐ విజిటెడ్ దట్ ప్లేస్. ఆ బావిలో కూడా కాల్చారండి తుపాకులతో. బావిలో కాలిస్తే అవి ఆ బావి గోడకు కూడా ఆ బుల్లెట్లు తగిలి వాటిని ఇప్పుడు మార్క్ చేసి పెట్టారు ఆ గోడల మీద. అక్కడ సమావేశం అయ్యారు. దేశ స్వాతంత్రం కోసం చర్చించడానికి వాళ్ళని కాల్చేయమన్నాడు. అప్పుడు దెబ్బలు తినడం వలన లాలా లజపతి రాయ్ చనిపోయాడు, వాళ్ళు కొట్టిన లాఠీ దెబ్బలకి. ఈ 10 ఏళ్ళు ఉంటాయి భగత్ సింగ్. ఇంతమందిని కాల్చేశారని ఆ బాధతో ఆ రక్తంతో తడిసిన మట్టిని ఒక గాజు సీసాలో పోసుకుని రోజు దండం పెట్టేవాడు. ఇది నా దేశం కోసం, నా ధర్మం కోసం, నా వాళ్ళు నా కోసం త్యాగం చేసిన మట్టి. అలా ఆయనలో జాతీయ భక్తి, జాతీయవాదం పెరిగి ఈ దేశ స్వాతంత్రం కోసం ఆయన ప్రయత్నం చేశాడు. వాళ్ళ చేతుల్లో మన పొట్టోడు పుణ్యమని అన్యాయంగా మరణించారు. అయితే మనందరికీ తెలియని కావలసినంత ప్రఖ్యాతి పొందనవాడు ఇంకో గొప్ప హీరో ఉన్నాడు. ఆయన పేరు ఉద్ధమ్ సింగ్. అతను కూడా చాలా చిన్న పిల్లోడు. అతను ఆ మట్టిని ఇలా పట్టుకుని దీనికి కారపడైన వాడిని వాడి ప్లేస్కి వెళ్ళి వేసేస్తా అనుకున్నాడు. బాలకృష్ణ చెప్తాడే, నీ ఊరికి వచ్చా, మీ వీధికి వచ్చా, మీ ఇంటికి వచ్చా అని. అలా ఈ లండాసోర్ గారిని చంపేయడానికి లండన్ వెళ్ళి వేసాడండి. 21 ఏళ్ళ పిల్లడండి. 10 ఏళ్ళ వయసులో ఆ సంఘటన తెలుసుకుని వాడిని ఏమైనా వేసేయాలని 21 ఏళ్ళు వచ్చాక వాళ్ళ ఊరు లండన్ వెళ్ళి వాడి ప్లేస్లో వాడిని వేసి ఇచ్చాడు. అలాంటి హీరోల గురించి చెప్పరండి. ఇప్పుడు గాంధీ అంటే ఏదో అజ్ఞానం చేతో లేకపోతే బ్రిటిష్ బానిసత్వం చేతో భగత్ సింగ్ని టెర్రరిస్ట్ అన్నాడు. ఓ జోక్ చెప్పాక బ్రిటిష్ బానిస అనేది మీకు అర్థమవుతుంది. భగత్ సింగ్ లాంటి వాళ్ళని స్తంభానికి కట్టేసి నిక్కర కిందకి తీసి పిర్రల మీద లాఠీలతో కొడితే మనకు స్వతంత్రం వచ్చింది. ఎవరో చెప్పారు, వర్డ్ వాడడం కష్టం అయినా అర్థం చేసుకోండి. బోసి నవ్వులతో రాలేదురా బోసిడీకే మనకి స్వతంత్రం, ఈ బోసి పిర్రల మీద దెబ్బలు కొడితే వచ్చింది. అలాంటి వీరులు మనకి హైలైట్ అవ్వలే. చచ్చిపోయిన వాళ్ళు హైలైట్ అవ్వలే, దెబ్బలు తిన్నోళ్ళు హైలైట్ అవ్వలే. ఆజాద్ చంద్రశేఖర్ 7 ఏళ్ళు ఉంటాయేమో పిల్లోడికి. నీ పేరేంటి అంటే వాళ్ళ పేరు చెప్పాలిగా, ఆజాద్ అన్నాడు. ఆజాద్ అంటే అర్థం ఏంటండి? స్వాతంత్రం. ఎలా పేరు అడిగితే చెప్తావా? మీ నాన్న పేరేంటి? వందే మాతరం ఇలా చెప్పాడు. ఆన్సర్ ఏం చెప్పాడు? వాడు ఆంగ్లేయ జడ్జి, ఈ హ్యావ్ గ్లడ్జ్. వాడు కొట్టమని చెప్పాడు. ఎన్నిసార్లు కొట్టమన్నాడు? 90 దెబ్బలు ఎన్నో కొట్టమన్నాడు. పేక బెత్తం ఒంటి మీద లంగోడి తప్ప ఏం లేదు. కొడితే పిల్లోడు సోదపడిపోయాడు, ఒళ్ళంతా ఉండేది. 9 ఏళ్ళ వయసులో అన్ని దెబ్బలు తిని స్వతంత్రంలో ఇదేం లేదు, సరిగ్గా మొదలు చదువుకుంటే పోద్ది అనుకుని బతకాలి. కానీ అలా బతికాడా? అలాగే దేశభక్తితో పెరిగాడు, పిస్టల్ సంపాదించాడు, వాళ్ళతో పోరాటం చేశాడు. ఆ జబ్బ ఎంత ఉంటుందంటే మన 4 జబ్బలు కలిపినంత ఉంటుంది.
అంత బలవంతుడు, అంత దృఢకాయుడు ఆజాద్ చంద్రశేఖర్. ఒక్క తుపాకీ గుండు మాత్రం ఎప్పుడూ దాచుకునేవాడు. ఎందుకని? వాళ్ళ చేతుల్లో చావకూడదు. అలాగా ఈయన ఒక పార్కులో ఉన్నాడు. మన వాటర్స్ టైపు బ్యాచ్ చాలా మంది ఉంటారు కదా, క్వార్టర్ బ్యాచ్. మన వాటర్స్ మ్యాక్సిమం క్వార్టర్సే కదా. అక్కడ ఉన్నాడని చెప్పేశారు. వీళ్ళు చుట్టుముట్టేశారు. వీళ్ళున్నంత మట్టికి వాళ్ళని చంపాడు. ఇంకా తప్పించుకునే పరిస్థితి లేదు. ఆ ఒక్క గుండుతో కాల్చుకుని చనిపోయాడు. ఆ దృశ్యం చూస్తే కూడా మనకు చాలా బాధగా ఉంటుంది. వీళ్ళ పేర్ల మీద ఏమి ఎక్కడ విమానాశ్రయాలు ఉండవు, వీళ్ళ పేరు మీద ఖేల్ రత్న అవార్డులు ఉండవు, వీళ్ళ పేరు మీద ఎక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉండవు. రాజీవ్ గాంధీ ఏం మాట్లాడేవాడు? రాజీవ్ ఖేల్ రత్న. విమానాశ్రయానికి అదే పేరు. లాలా లజపతి రాయ్ పేరుతో ఏదైనా ఉందా? హైదరాబాద్లో విమానాశ్రయానికి సర్దార్ పటేల్ పేరు కదా పెట్టాలి. ఎందుకని? ఈ భూప్రపంచంలో హైదరాబాద్ అనే ఒక సిటీ ఉండడానికి కారణం, తెలంగాణ ఉండడానికి కారణం ఎవరు? పటేల్ కదా. ఆయన పేరు పెట్టరు. ఆల పార్టీ అయినా కూడా జస్ట్ ఈ బ్రిటిష్ బానిస కుక్కలవి. మీరు గమనించండి, ఈ గాంధీ కానీ నెహ్రూ కానీ ఎప్పుడో ఒక దెబ్బతిన్నట్టు చూపించండి. వీళ్ళు మాట్లాడడానికి ఫోన్ కూడా బ్రిటిష్ వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఎందుకని? వాళ్ళ తొత్తులు కాబట్టి. వీడియో కూడా ఉంది. మేము సంతకం పెట్టాం అని నెహ్రూ చెప్పింది. అందుకే చూడండి, ఎప్పుడైనా నెహ్రూ కానీ గాంధీ కానీ ఏదైనా గుడికి వెళ్ళినట్టు చూశారా? ఎక్కడైనా. కానీ గాంధీ వాళ్ళు బాబర్ సమాధి చూడడానికి వెళ్ళారు. ఎవడో ఈ సుఖరోగి అంటే తెలుసా? ఎంత జ్ఞానం! వీడికి కూడా అర్థమైంది, మిగిలిన వాళ్ళకి ఎప్పుడు అర్థం అవుద్దు. మా పెద్దగాడికి అర్థం. సుఖరోగి అని తెలుసండి? సుఖరోగి ఎవరండి చెప్పింది? సార్ మీ పేరేంటి సార్? సార్ అవేవో రోగాల పేర్లు అవి నాకు తెలదు, వాడు ఎక్స్పర్ట్. సో ఆ మౌంట్ బాట్ని పిల్లాన్ని బహుగా వాడిపోక ముందే దాన్ని వాడుకో అని వాడేసుకోవడం వలన, ఇది నా మాటలు కాదు, ఇవి ఖుష్వంత్ సింగ్ రాశాడండి. ఎ ట్రైన్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇంకా చాలా బుక్లు రాశాడు. నెహ్రూ చచ్చిపోయిన తర్వాత 35 ఏళ్ళు మొన్న దాకా బతికాడు. రైటర్ ఆయన. నెహ్రూని పేరు పెట్టి పిలిచేసేవాడు. ఆ బుక్కుల్లో రాశాడు ఆయన. వీడు ఎప్పుడన్నా లండన్ వెళ్తే ఈ లండాసోర్ గాడు పార్లమెంట్కి వెళ్ళేవాడు కాదు, గెస్ట్ హౌస్కి వెళ్ళేవాడు కాదు. నేరుగా ఇక్కడ దిగడం, కానీ దానికి వెళ్ళిపోవడం, వాడేసుకోవడం. ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోస్ మనం రూల్ చేశారు. ఎవరో విదేశస్తులు వస్తే, ఇప్పుడు మొన్న ఎవరో జపాన్ ప్రధానమంత్రి వస్తే మన ప్రధానమంత్రి ఎక్కడ తీసుకెళ్ళారు? గంగా హారతి తీసుకెళ్ళారు. వీడు ఫోటోలు చూడొచ్చు, అక్కడే వాడు గెస్ట్ హౌస్లో పౌలను తీసుకొచ్చి సౌండ్ పెట్టండి పెట్టారు. వాడేమనుకుంటారా? ఓ భారతదేశం పావులాడిస్తారు, అంతేగా రాసుకుంటారు. ఈడే పిక్చర్ ఇస్తే పిక్చర్ని బట్టి వాళ్ళు లెక్చర్ ఇస్తారు, అంతే కదండి. సో అందుకని ఖచ్చితంగా డ్రైవింగ్ అనేది డ్రైవింగ్ వచ్చినోడి చేతిలోనే ఉండాలి. స్టీరింగ్ కదా, వీడు మాకు చాలా దగ్గర బంధువు, డ్రైవింగ్ రాకుండా దగ్గర బంధువు మా బామ్మర్ది అని ఇచ్చేస్తే యాక్సిడెంట్ ఇలాగే అయిపోద్ది. అందుకని మన దేశం మొక్కలైపోయినా, మన దేశంలో అంతర్యుద్ధం లాంటి స్థితి. ఇప్పుడు ఈ నెల్లూరు కావచ్చు, ఓ బైన్సా కావచ్చు, మరొకటి కావచ్చు, మనం రథయాత్ర చేస్తే రాళ్ళు ఎందుకు పడుతున్నాయి? రంజాన్ బాగా జరిగిందిగా, రంజాన్ ఇప్పుడు ఏం గొడవలు అయిన జరగట్లే. మరి మనం రథయాత్ర చేస్తే
శ్రీరామం శోభయాత్ర చేస్తే, మనం భజన చేస్తే మనకి ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఇది భారతదేశం. ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. ఎవడైనా రావచ్చు. ఎనీ సెక్యులర్ డాగ్, సారీ కుక్కలను క్షమించాలి. కుక్కలకే కనుక హక్కుంటే నా మీద కేసేస్తాయి. ఏంట్రా ప్రతిసారి ఆ ఎదవలతో మమ్మల్ని పోతున్నాను. ఎందుకంటే కుక్క కాపలా కాదు. సెక్యులర్ కుక్క వాడు నమ్మలేం. వాడు వాళ్ళ సంక్రాంతి ఎక్కుంటాడు. చాలా డేంజర్ వాడు. అన్ని మతాలు ఒకటే అంటాడు. మొన్న వాడు ఎవడో పెట్టాడు. సార్ ఈ జోక్స్ అన్నీ ఇలా వాట్సాప్లో వద్దు, ఫోన్ చేసి నన్ను ఒప్పించండి సార్. నన్ను ఒప్పించండి, నేను రెడీగా ఉన్నాను. సారీ చెప్పేస్తాను, పబ్లిక్లో సారీ చెప్తా. సెక్యులరిజం తొక్క. సెక్యులరిజం ఓన్లీ ఫర్ ద ఫూల్స్. దట్ ఫూల్స్ ఓన్లీ అవర్ బొందుగలు. సెక్యులరిజం అనే పదం ఈ దేశంలో ఎగ్జిస్ట్ అయి ఉందంటే ఓన్లీ కేవలం హిందువులు మెజారిటీగా ఉండడం వల్ల మాత్రమే. ఇది నా స్టేట్మెంట్ కాదు. కేకే మహమ్మద్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, అయోధ్య చూసిన ఆయనే అని చెప్పాడు. ఈ దేశంలో సెక్యులరిజం ఉండడానికి కారణం కేవలం హిందువులు మెజారిటీగా ఉండడం. ఒక్కసారి హిందువులు మైనారిటీ అయ్యారా సెక్యులరిజం ఉండదు. వెంకటేష్. అందుకని హిందువులు మీరు గమనించండి, నెహ్రూ కావచ్చు, లేకపోతే ఇందిరా కావచ్చు, లేకపోతే రాజీవ్ కావచ్చు, ఇప్పుడు ఉండే పప్పు శంకరాచార్య. పప్పు అనకరా, పప్పు ఆరోగ్యానికి మంచిది. పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. వీడి దగ్గరే ఉందరా బాల్ డ్యాన్సర్ గాడు పుత్రుడు. వీడు ఏంటి అంటే దత్తాత్రేయ గోత్రం. వీడేమో చికెన్ వండుతుంటాడు అక్కడ. మీకు బీఫ్ తినాలనుకుంటే కాంగ్రెస్ కొట్టేయండి అని ఫ్లెక్సీలు కేరళలో. వీడు దత్తగోత్రం చెత్తగోత్రం వీడు. మన దత్తు ఏడు ఉన్నా. కాబట్టి మనం అన్ని మతాలు ఒకటే అనేటువంటి ఏదైనా దరిద్రం ఒకటే. మన అందరిని మైండ్ సెట్ ఎలా తయారు చేశారంటే, ఇప్పుడు ఒక్కోడికి 1,00,000-1,50,000 జీతం వచ్చేవాడికి కూడా ఎంతమంది పిల్లలు అంటే పాప అయితే పాప. వాడు రోడ్డు పక్కన టైర్లు పంచర్లు వేసుకొని, లేకపోతే ఫ్రూట్స్ అమ్ముకొని, లేకపోతే కూరగాయలు అమ్ముకొని ఎంతమంది? हम 5 हमको 25, 4 बीबीस 40 బేబీస్. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళ లక్ష్యం ఉంది. మన వాళ్ళేమో జంపింగ్లో ఉన్నారు, వాళ్ళేమో డంపింగ్లో ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేస్తున్నారు. దే ఆర్ ఫ్లడింగ్. big countries funding for our ending. They are sending. మనకు మాత్రం సిగ్గులే. కొనేటప్పుడు ఆహా ఉమ్మేస్తాడని తెలిసి కూడా, వాళ్ళ జనాభా పెరిగితే కుమ్మేస్తాడని తెలిసి కూడా ఆహా ఏమి రుచి. ఏది పానీపూరి, ఈ పానీ ముల్లాకా పానీ దొరికినా ఎన్ని చూసినా ఏదో త్యాగరాజస్వామి అని చెప్పినట్టు, ఎంత నేర్చినా ఎంత చూసినా బొందుగాళ్ళు మారరు కదా. మారాలి, మనం మారాలి. మన జనాభాని, మన హిందువుల్ని పెంచాలి, స్థిరంగా ఉంచాలి. లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఇంకా సత్సంగం, భజన, కీర్తన, జపం, పూజ ఏముండవు. సియాల్కోట్ పేరు విన్నారా? పాకిస్తాన్లో ఉంది. సార్ మీరు వెళ్ళాలా? టైం ప్లీజ్ ప్లీజ్ సార్. మీరు అన్నీ తీసుకున్నారా? అన్నీ తీసుకు. కార్డు, పేపర్, స్టిక్కర్ అన్ని. మీ పాప పేరు ఏంటన్నారు? ఓకే, ఒక క్షణం ఉండండి.
నాకు ఉండాలని ఉంది కానీ అది తప్పదు కదా, నాకు జర్నీ తప్పదు. సరే ఈ పాపకు వేసేయండి. ఇది ఎప్పుడు ప్లగ్ బాక్స్లో పెట్టి వినిపిస్తూ ఉండండి. మీకు ఆల్రెడీ ఇచ్చారు కదా, ఇచ్చారు. రైట్. ఎంతమంది పిల్లలు? పేపర్ కార్డు అన్నీ తీసుకున్నారు కదా? అన్నీ తీసుకున్నాను. అరే దగ్గరలో ఉన్న అలెక్స్, ఒక్క మెసేజ్ మీరు టచ్లో ఉండండి, వారి టచ్లోనే పర్లే, మన వాళ్ళు. అలెక్స్ తప్పే అవగాహన ఉంటుందండి, కొద్దిగా దూరం తప్పదు, వెళ్ళాలి. ప్రయాణం ఉంది కదా. ఎవరైనా అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలెక్స్, జై. కుమార్ గారు, ప్రసాద్, అలెక్స్. షియాల్కోట్లో షియాల్కోట్లో 2,50,000 మంది హిందువులు ఉన్నారు. స్వతంత్రం వచ్చినప్పుడు అది బార్డర్లో ఉంది, ఇండియా బార్డర్లో ఉంది. ఇది పాకిస్తాన్లో కలవాలా, ఇండియాలో కలవాలా, అది ఒక డిస్కషన్ వచ్చింది. ఇక్కడ హిందువులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది భారత్లో కలవాలి. షియాల్కోట్ షుడ్ బి మెర్జింగ్ టు ఇండియా అని డిమాండ్ చేశారు. ఎవడో ఉండుకుని ఎందుకు గొడవ, వాళ్ళు 5,000 మంది ఉన్నారు, మన వాళ్ళు 2,50,000 మంది. ఓటింగ్ పెడదాం, ఎక్కువ ఓట్లు ఎటు వస్తే అది మనం అన్నారు. ఓటు వేయకపోతే ఏమవుద్ది, గాడిద గుడ్డు. ఫ్రైడే వచ్చింది, చక్కగా హాలిడే, నెక్స్ట్ సాటర్డే, ఆ తర్వాత సండే, వీళ్ళ పేరు మండే అనుకుని మన దరిద్రులు. నాకైతే కోరుకుంది, దాన్ని ఎవరు మెటీరియలైజ్ చేసేవాళ్ళు లేరు, కానీ ప్రతి స్తంభం మీద, గోడ మీద రాయాలని ఉంది. ఏమని? ఓటు వేయని వాడు దరిద్రుడు. ఓటు హక్కు ఉండి వేయని వాడు దరిద్రుడు. సైలెంట్ పెట్టుకోండి. ఒక క్షణం, ఫోన్ సెంటర్ పెట్టి ఈ షియాల్కోట్లో ఓటింగ్ పెట్టారండి. ఓటింగ్ పెడితే మన వాళ్ళకి నిర్లక్ష్యం మామూలుగా ఉండదుగా. చాలామంది ఉన్నారుగా, ఆ శివశంకరు దత్తుగాడు వేస్తారు అని ఈయన పడుకున్నాడు. అందరూ అలాగే పడుకున్నారు. 5,000 మంది వచ్చి ఓటేశారు. వాళ్ళు మన వాళ్ళు ఎవడో ఓట్లేదు. 250 మంది 300 మంది వేశారు. ఒక్కసారి ఇది మనదే అని కన్ఫర్మ్ అయిపోయాక ఊచకోత కోశారు. వెళ్ళి చూడండి, ఇప్పుడు షియాల్కోట్లో హిందువులు ఎంతమంది ఉన్నారు. అక్కడ రామాలయం చికెన్ షాప్ అయిపోయింది, అక్కడ అమ్మవారి గుడి ఉచ్చలదొడ్డి అయిపోయింది. ఏమవుద్దండి, ఇస్లాము క్రైస్తవం పెరిగిపోతేను ఏ మతమైనా ఒకటేగా అనే పోరంబోకి ఎదవల్లారా, పాత బస్తీకి భజనకి వెళ్దాం రండి, మసీదులో చర్చిలో భజన చేద్దాం రండి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అంటే నువ్వు అబద్ధం ఆడేవు కాబట్టి. ఏం అబద్ధం అది? అన్నీ ఒకటే అన్నావు కాబట్టి, నిరూపించాల్సిన బాధ్యత నీదే కాబట్టి. వాడెవడో ఇంటర్వ్యూలో నన్ను, మీరు ఎందుకండి స్వామీజీ సాధువు అంటే పరమత సహనం కలిగి ఉండాలి, మీరు ద్వేషం కొట్టు అన్నాడు. అంటే నేను దేన్ని వ్యతిరేకిస్తున్నాను నీకు తెలుసా? వాడు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. నువ్వు అన్ని మతాలు ఒకటి అంటున్నావు కదా, నడు పొద్దున్న 5ంటికి పాత బస్తీలో నగర సంగీతానికి వెళ్ళిపోదామని. వాళ్ళు రానివ్వరు కదండి. మరి నువ్వే కదరా మాట్లాడావు, అన్నీ ఒకటే అన్నావు. కాబట్టి అన్నీ ఒకటే అంటున్నవాడు అన్నం ఇది కలిపి తినే రకం. 5,000 సమానమా? అమ్మ బొమ్మ సమానమా? గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? ఆవుడు మేపేవాడు ఆవుడు మేసేవాడు సమానమా? అన్ని మతాలు సమానమా? ఎలా?
ఆవుని పూజించమని మన ధర్మం చెబుతుంది, ఆవుని రక్షించమని మన ధర్మం చెబుతుంది. గావో చెప్పండి అందరూ, గావో 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 విశ్వస్య మాతరః, గావో విశ్వస్య మాతరః, గావో విశ్వస్య మాతరః. అంటే ఏంటండి? అంటే ఏమిటి? గో విశ్వానికి మాత అమ్మ లాంటిది. అంటే గాలి, నీరు, ఆకాశము, భూమి అందరికీ ఎలాగ ముఖ్యమో ఆవు కూడా అందరికీ అలా ముఖ్యం. కౌ ఇస్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, కౌ ఇట్ బిలాంగ్స్ టు హ్యూమన్స్. దోస్ హు ఆర్ ఈటింగ్ కౌ దే ఆర్ నాట్ హ్యూమన్స్, దే ఆర్ నాన్ హ్యూమన్స్. ఎందుకంటే ఉపకారం చేసేవాడికి అపకారం చేసేవాడు ఈ నాట్ కన్సిడర్ యాజ్ ఏ హ్యూమన్ కదా. అరే కుక్కకి 4 బిస్కెట్లు పెడితే ఆ జీవితాంతం లాయల్గా ఉంటుంది. కుక్క ఉన్నపాటి బుద్ధి కూడా లేనివాడు అవి ఇచ్చి కాల్డ్ హ్యూమన్ చెప్పండి కదా. కాబట్టి మనం ఉద్ధరించుకోవాలంటే మనం ఉద్దవుడిలాగా ఉండాలి, లేదా ఉద్దమ్ సింగ్ లాగా ఉండాలి. ఎవరికైనా అర్థమైందా? ఉద్దమ్ సింగ్ ఎవరో చెప్పాను కదా, పౌరుషం కలిగిన వాడు, దేశభక్తి కలిగిన వాడు, కలేజా కలిగిన వాడు, ప్రేరణదాయక జీవితం జీవించిన వాడు. మరి ఉద్ధవుడు ఎవరు? అచ్చం కృష్ణుడిలా ఉంటాడు. కృష్ణుడు వేసుకున్న బట్టలు ఆయనకి ఇచ్చేస్తూ ఉండేవాడు, ఆయన వేసుకునేవాడు. గొప్ప భక్తుడు. భాగవతంలో చెప్తారు ఆయన గురించి, ఉద్ధవ గీత అని కూడా ఉంటుంది. గోపికలు ఆయనకే పాఠాలు చెప్తారు. మనిషి ఎలా జీవించాలి అని ఎవరో ఒక రచయిత ఫ్రెండ్ అడిగితే ఓ కాగితం ఒక కవర్లో పెట్టి ఇచ్చాడంట. నీకు జీవితంలో చాలా కష్టాలు వచ్చినప్పుడు దీన్ని తెరు అని చెప్పాడు. మనిషి ఎలా జీవితాన్ని ఎలా జీవించాలి? ప్రశ్న ఏంటి? జీవితాన్ని ఎలా జీవించాలి? కవితా ప్రసాద్ గారు దీన్ని నిన్న చెప్తే విన్నాను. జీవితాన్ని ఎలా జీవించాలి? ఈ వ్యక్తికి ఎప్పుడో చాలా కష్టం వచ్చింది. ఆ కాగితం ఓపెన్ చేసి, అదే కవర్ ఓపెన్ చేశాడు. లోపల ఏముంది? అలా చెప్పాడు. ఏం పేరు పేరు? నల్లారెడ్డి. ఆ? నల్లారెడ్డి. నల్లారెడ్డి సల్లగుండు సపడగొడు. ఏం లేదు తెలుసా కాగితం? జీవితాన్ని ఎలా జీవించాలంటే వెనక ముందు ఏం లేదురా, జస్ట్ తెల్ల కాగితం అంటే అలా జీవించాలి. అలా జీవించాలంతే. అంటే డూప్లిసిటీ ఉండకూడదు, లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. మనం ఇక్కడ ఉండే కొంతకాలం జీవితానికి ఎన్ని రకాల శకలు పోతుంటాము, ఎన్ని అబద్ధాలు ఆడేస్తుంటాము. చిన్న చిన్న దానికి అబద్ధాలు. పెద్ద కష్టం. హరిశ్చంద్రుడు సలహా ఇచ్చాడు. ఎవరు? నక్షత్రుడు. ఒక్క మాట మొత్తం సెట్ అయిపోద్ది అన్నాడు. ఆయన దండం పెట్టి, నక్షత్రకేశ్వర, నన్ను నా సత్య మార్గం నుంచి తొలగించకుండా నన్ను రక్షించు, ఇలాంటి సలహాలు అవి ఇవ్వకుండా ఆయన అన్నాడు. మనం అందరం ఏదైనా సలహా ఇస్తే బాగుంది అనుకుంటున్నాం కదా. ఎందుకంటే శరీరానికి కష్టం వస్తే తట్టుకోలేము, మనసుకు కష్టం వస్తే పట్టుకోలేము. ఉదాహరణకి మనందరికీ ఇప్పుడు ఎవరైనా అనౌన్స్మెంట్ చేశారనుకోండి, ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు వేడి వేడి జిలేబీ 4 బజ్జీలు పెట్టబడిన అని అనౌన్స్మెంట్ చేయగానే గదవ మనస్సు ఎక్స్పెక్ట్ ప్రిపేర్ అయిపోద్ది. ఖర్చు లేని పనిగా వస్తాయి బజ్జీలు ఈ పూట అని రెడీ అయిపోతుంది. బజ్జీ బుజ్జి వేరి బజ్జీ వేరి జిలేబీ కావాలి కదా అంటే మైండ్ ప్రిపేర్ అయిపోద్ది.
ఒకవేళ అది కాకుండా ఏదన్నా ఏ దద్దోజనం పెట్టారనుకో, మనసు గతి ఇంతే మనిషి బతుకంతే సాంగ్ పాడేస్తారు మీరు డల్ అయిపోతారు. ఏంటి అదో జిలేబీకే అదో బజ్జీకే ప్రతి దానికి అప్సెట్ అయిపోవడమే. చెబితే బాగుండదు కానీ కూతురు తల్లి అక్కడెక్కడో మొన్న రిజల్ట్స్ వచ్చినాయి కదా, తక్కువ వచ్చినాయి అని కూతురికి అమ్మ కడుపులో పొడిచేసిందంట. అది పొడిచింది, కూతురు చచ్చిపోయింది. ఇది ముష్టి దీనికే. జీవితంలో గెలవాలరా, జీవితంలో పాస్ అవ్వాలరా, ఏదో పరీక్షల కోసం పాస్ అయిపోకూడదు. ఏ పాసు? అదేనమాట. మా పేటగాడికి కూడా అర్థమైంది, కడసరంగాలకి అర్థం కావట్లేదు. జీవితంలో చదువు ఒక భాగం, దానికోసం చేయకూడదు ఆగం. ఆ తర్వాత వద్దేలా రోగం. ఇది అందుకు దానికోసం చంపేసుకునే అంత చదువు అయితే వద్దుకోవచ్చు. చదువు అంటే ఏంటి? ప్రహ్లాదుడు చెప్తాడు, ఏం లేవు మామూలు రీడింగ్. క్వాలిటీ అడుగు. ఓకే, గుడ్ వన్. ఏం చెప్తున్నాను? ప్రహ్లాదుని అడిగారు, ఏమని? ఏం చదివావు బాబుని? ఏమన్నాడు ఆయన? చదివి తిని తండ్రి చదువులకెల్ల సారము. చదివి తిని తండ్రి చదువులకెల్ల సారం, చదువుల్లో సారం. మరి చదువు అంటే ఏంటో ప్రహ్లాదుడు చెప్పాడు. ఏం చదవాలి? చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుమిని దౌదెల్పెడి గురువు గురువు. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకునిగాంచు చూపులు చూడుపులు. హరిని ఆకర్ణించు కర్ణములు కర్ణములు, దేవదేవుని చింతించు దినము దినము. మధువైరిదవలిన మనము మనము, తండ్రి హరి చేరుమని అనెడువాడు తండ్రి తండ్రి. ఎవరు మంచి తండ్రి? ఎవరు మంచి తండ్రి? నాయన నీకు నాకు కూడా జన్మనిచ్చిన వాడు ఆ హరియే, హరిని చేరాలి అని చెప్పిన వాడు తండ్రి. బోలో ప్రహ్లాద్ మహారాజ్కి. ఎప్పుడు ప్రహ్లాదుడు అండి? ఎన్ని యుగాలండి? ఇంకా మాట్లాడుతున్నాం కదా అంత గురించి. అందుకే పొద్దున్న లేవగానే ఇది ఒక్కటి నేర్చుకోండి. రోజు లేవగానే పక్క మీదే చెప్పినా, పోనీ స్నానం చేసి చెప్పినా మంచిది. పొద్దున్నే తలుచుకోవాలి వాళ్ళని. చెప్పండి అందరు నమస్కారం అండి. కూర్చోరన్నా, కూర్చో. ప్రహ్లాద ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనక భీష్మ వీళ్ళందరూ తలుచుకోవాలి పొద్దున్నే. ఎవరెవరు వీళ్ళు? ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు. పరాశరుడు ఎవరండి? ప్రభుజీ పరాశరుడు ఎవరు? పరాశరుడు ఎవరు? వ్యాసుడు వ్యాసులు వాడతాడు. మనం చదువుతాగా వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్తమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని చదువుతాం కదా.
వ్యాసుడు గారు కొడుకు ఎవరు? వ్యాసుడు గారు కొడుకు ఎవరు? సుఖదేవుడు. పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. పరాశరుడు సుకుడికి తాత, అంటే వ్యాసుడు గారికి తండ్రి. ప్రహ్లాద, నారద, పరాశర. తర్వాత పుండరీకుడు. ఎవరు పుండరీకుడు? అమ్మానియరచిన ఆలకింపవేమమ్మ, ఆ వేదన తీరులోచు ఈ జన్మకు లేదా. అమ్మా అమ్మా. అసలు చిన్నప్పుడు రికార్డింగ్ డ్యాన్స్ చేస్తే ఏడ్చేయడమే. మోకాలు కట్టేసుకున్న అతను ఆ స్టేజ్ మీద అలా దిగుతూ వచ్చేస్తే ఇంకా అందరూ ఏడ్చేయడమే. అతను ఏడుస్తాడు, వెనకాలేమో ఆ ఘంటసాల గారి గొంతు, మళ్ళీ అతని మీద డబ్బులు వేసేసి దాంట్లో వేసేసి సెలవు కప్పేసి. కథ వేరనుకోండి, ఆ రోజులు గొప్పవి అసలు. ఆ రోజులు గొప్పవి. సో ఇంతకీ పుండరీ ఎవరు చెప్పలేదు? పుండరీకుడు ఈ పాండురంగడు భక్తుడు. ఈ పుండరీకుడు వల్లనే ఆ పాండురంగ స్వామి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు. మీరు గమనించండి, ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క భక్తుడి వలన, కొన్ని క్షేత్రాలు భగవంతుడు సెలెక్ట్ చేసుకోవడం వల్ల. తిరుమల ఉంది, ఆయనే సెలెక్ట్ చేసుకుని వచ్చాడు. క్రీడాద్రి అంటారు తెలుసా? ఓ మాటలో చెప్పాలంటే తిరుమల అంటే స్వామివారి పార్క్ అండి. వైకుంఠంలో స్వామివారి పార్క్ అది. ఆ వైకుంఠంలో ఉండే స్వామివారి పార్క్ని ఇక్కడ తెచ్చి ఇక్కడ మనకి ఛాన్స్ ఇచ్చాడు. గవర్నమెంట్ దోచుకోవడానికి ఫుల్ సోర్స్ ఇచ్చాడు. మరి ఆ ఒడి బడి నానబుడ్డి ప్రోగ్రాం అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? చర్చిలోంచి మసీదు నుంచి రావు కదా. సరే అండి, ఇస్తాడు. ఎవరినైనా అడిగేవాడు లేక. సరే, మన క్షేత్రాల్లో చూడండి, ఒక్కొక్క భక్తుడి కారణం చేత ఒక్కొక్క క్షేత్రం అలా. శ్రీకాళహస్తి అంటే ఏంటి? అంటే కన్నప్ప వలన కాదు, కన్నప్ప రాకముందే ఉంది. శ్రీ హస్తి అంటే పాపం, హస్తి అంటే ఏడుగు, కాళ అంటే పాపం. ఈ మూడు సేవించడం వలన శ్రీకాళహస్తీశ్వర మురహర కరుణించి మమ్మేలరా. మేము పొద్దున్న అటే వచ్చాం. పిల్లలు పులిహారలో కట్టి వాటిలో తెచ్చిచ్చారు, పంచిపెట్టాం కూడా. అది అసలు మనుషులే కాదు, వాళ్ళ వలన ఆ క్షేత్రం. తర్వాత తిన్నడు సేవించాడు. తిన్నడు ఎప్పటివాడు అని అనాలిసిస్ చేస్తే కృష్ణదేవరాయలు సభలో దూర్జటి ఆయన గురించి మాట్లాడతాడు. అప్పుడు భక్త కన్నప్ప ఆ స్వామి దగ్గరికి పోయి ఇలా ప్రార్థించాడు అని చెప్తాడు. అసలు కృష్ణదేవరాయలు గారు ఎప్పుడు వారు? ఒక 600 ఏళ్ళు. వాళ్ళ సభలో దూర్జటి కన్నప్ప గురించి చెప్పాడంటే ఆయనకంటే చాలా ముందు వాడేగా. ఇంతకీ కన్నప్ప వాళ్ళ బర్త్ ప్లేస్ తెలుసా? రాజంపేట దగ్గర. తెలుసా మీకు? తెలుసా? రాజంపేట దగ్గర కన్నప్ప బర్త్ ప్లేస్. ఎవరన్నా వెళ్ళారా అన్నమయ్య వాళ్ళు? తలబాక హలో చప్పట్లు కొట్టున్నారు. ఒక్కడు ఉన్నాడు. మేము వెళ్ళాం, కానీ మాకేమో లేట్ అయిపోయి ఆ చెనకేశ్వరం దర్శనం అవ్వలేదు. అన్నమయ్య యాక్చువల్గా చాగంటి గారు కూడా చెప్తారు, అన్నమయ్య వంశంలో ఓ 2-3 తరాల ముందు ఒక ఆయనకి అస్సలు చదువు రాలేదండి. ఇంకా బెత్తంతో కొట్టి బెత్తాలు ఎరిగిపోయాడు. ఒరే ఇక్కడ అడుగు, డిస్టర్బ్ చేయదు మీ నాన్న, నన్ను కూడా డిస్టర్బ్ చేయదు, వినడానికే రావాలి. అతను ఇంకా ఈ చదువు రాదని వాళ్ళ మాస్టర్ తిట్టేస్తే, అంటే అన్నమయ్య వాళ్ళ తాత
అవుతారు బహుశా. కొట్టి ఇంకా వీడి వేస్ట్ అని తిట్టేస్తే ఆ ఊళ్ళో ఒక గ్రామదేవత ఉంటుంది. ఇంక ఈయన చచ్చిపోదాం అనుకున్నాడు. అప్పుడు ఈ గ్రామదేవత కనబడి, అంటే చచ్చిపోకరా, నీ వంశంలో చాలా గొప్పవాడు పుడతాడు, లోకాలన్నీ పొగుడుతాయి, ఇంటికి వెళ్ళిపోనానా అని ఆవిడ ఏదో పాయసం ఇచ్చి పంపించింది. చాటి గారు కూడా చెప్పారు, నేను చదివాను కూడా. అలా ఎందరెందరో గొప్ప అని పుట్టిన నేల ఇది. అందుకే హిందీలో పాట పాడుకుంటాం, అందరూ పాడేయండి, చిన్న ముక్క బాగుంటుంది. चंदन है इस देश की माटी, 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 तपोभूमि हर गाँव है, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, हर शरीर मंदिर सा पावन, 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 हर मानव उपकारी है, हर मानव उपकारी है, जीवन का आदर्श यहाँ, जीवन का आदर्श यहाँ, जीवन का आदर्श यहाँ, जीवन का आदर्श यहाँ, परमेश्वर का धाम है, परमेश्वर का धाम है, परमेश्वर का धाम है, परमेश्वर का धाम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, चंदन है इस देश की माटी, चंदन है इस देश की माटी, तपोभूमि हर गाँव है, तपोभूमि हर गाँव है, हर बाला देवी की प्रतिमा, हर बाला देवी की प्रतिमा, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है, बच्चा बच्चा राम है। भारत माता की जय। అర్థమైందా? తెలుగు ఎప్పుడా? హిందీ వచ్చా? హిందీ రాదు హై అన్నారు, లేదా కొంచెం వచ్చు హై అన్నారు. ఇక్కడ మట్టి చందనం లాంటిది. ప్రతి గ్రామం ఒక తపోభూమి, ప్రతి బాలుడు ఒక రాముడు, ప్రతి బాలిక ఒక దుర్గాదేవి, ప్రతి శరీరం ఒక దేవాలయం. ఇక్కడ పుట్టిన వాడి జీవిత లక్ష్యం ఖచ్చితంగా మోక్షం పొందడం. పరమేశ్వర్ కా ధామ్, మనం పరమేశ్వరుని చేరాలి, అదే జీవితానికి సార్థకత. ఇది చాలామంది ఏమనుకుంటారు చెప్పిన, అబ్బా ఆయన బాగా చెప్తున్నాడు, ఈయన బాగా చెప్తున్నాడు అనుకుంటారు. చెప్పేవాడు చెప్పడం గొప్పేనే కాదన్నా, కానీ వినేవాడు లేకపోతే చెప్పేవాడు గొప్పే ఉంది. పదార్థాలు ఎన్ని రకాలు వండితే ఉపకారం, తినేవాడు లేకపోతే. కాబట్టి చెప్పేవాడు నిద్రపోడు, చచ్చినట్టు వాడు మెలుగుగా ఉంటాడు. వినేవాడు ఆప్షన్ ఉండి కూడా నిద్రపోడు కదా, అందుకని అతనే గొప్ప. భక్త మహాశయులకి చప్పట్లు, ఎందుకంటే వింటారు కదా. వినడం కలియుగంలో చాలా పూలు తెలుసా. అసలు ఎవరైనా అసలు అమ్మ మాట పిల్లలు అంటున్నారా, నాన్న మాట పిల్లలు అంటున్నారా, మూడి మాట అంటున్నారా, పిల్ల మాట అంటున్నారా, ఎవరి మాటలు వినరు. ముందే చెప్పేస్తున్నారు, ఇదిగో మీ అమ్మా నాన్న ఉంటే నో పెళ్ళి, ముందు వాళ్ళ అర్జెంట్గా వదిలేసి వీడు సెపరేట్ కాపురం పెడితేనే పెళ్ళి, లేకపోతే తడి కొంచెం గుడి. అవునా? కుటుంబ వ్యవస్థకే చాలా ఫేమస్ భారతదేశం. వీఆర్ మెట్ ఫర్ ఇట్, వీఆర్ ఫేమస్ ఫర్ ఇట్. కుటుంబ వ్యవస్థ గొప్పది, దానికి ప్రతీకలు మనం. అలాంటిది మన కుటుంబ వ్యవస్థ అలా దిగజార్చి చేశారు. సినిమాల ద్వారా కావచ్చు, ఇందిరాగాంధీ ఎఫెక్ట్ కావచ్చు. ఇందిరాగాంధీ ఏం చేసింది ఇక్కడ అంటావేమో,
మన జనాభా తగ్గించడానికి మొఘలులు, హూనులు, శకులు, బ్రిటిష్ వాళ్ళు, డచ్ వాళ్ళు, పిచ్చోళ్ళు చెయ్యనంత కృషి చేసింది ఇందిరాగాంధీ రాజకీయంతో. జనాభా పెరుగుదల అరికట్టాలి అని చెప్పి కేవలం హిందువులకు మాత్రమే కనబడ్డ ప్రతి ఓడిని మగవాడిని తీసుకుపోయి కోసాడు, ఆడవాళ్ళకి చేశాడు. అలా అలా కొన్ని లక్షల ఆపరేషన్ చేసేసాడు హిందూ జనాభా పెరగకుండా. మన జనాభా అలా రెడ్యూస్ అయింది, ముస్లింల జనాభా ప్రొడ్యూస్ చేయడం వల్ల అలా ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఆవిడ చెప్పింది, ఆవిడ చేసింది నిజమై ఉంటే మరి వాళ్ళ జనాభా పెరగకూడదుగా. ఎక్కడో నూటికో కోటికో ముస్లింల్లో ఒకరిద్దరు ఉంటారు, మేమిద్దరు మాకిద్దరు అనేవాడు. మిగిలిన వాళ్ళందరూ పాంచు పచ్చిసేగా, మనం అందరం వన్నారని అన్నాయిగా. మీకు అర్థమైంది కదా సార్? ఏమిటండి ఎవరైతే ఏంటి అందరూ మనుషులే, అందరూ భారతీయులే అంటావేమో. ఆజాన్ వినపడ్డ చోట్లో భజన వినపడుతుందా? అల్లాహు అక్బర్ అన్న చోట్లో రాంభజన వినపడుతుందా? ఒకవేళ నువ్వు మైక్ పెడితే వాడు భక్తినిస్తున్నారా? ఎక్కడ 30 ఏళ్ల క్రితం ప్రతి గుళ్ళో సుప్రభాతం వినపడేది, గోవిందనామాలు వినపడేవి, భజగోవిందం వినపడేది, ఘంటసాల గారి భగవద్గీత వినపడేది. గంగా తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగ. ఏవి ఇవే వినపట్లే. ఓన్లీ వాడిపోకముందే దాన్ని వాడుకో, లేదా 5 సార్లు అల్లాహు అక్బర్, ఇదే వినపడదు. నంద్యాల వెళ్తే నేనున్న ఇంటి ఎదురుగానే మసీదు, టైం టు టైం అది మైక్లో వచ్చేస్తుంది. వీళ్ళని అడిగాను నేను, ఏంటన్నా అంటే ఒక్కొక్క 5 సార్లు వస్తుంది, ఈచ్ టైం 1 minute గురుజీ, జస్ట్ అలా మనం భరిస్తే సరిపోతుంది. వాడు ఎవడో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు, సార్ నా కష్టాలు ఎప్పుడు పోతాయి సార్ అన్నాడు. ఒక 6 నెలలు ఓపిక పెట్టి అన్నాడు. అంటే అప్పుడు పోతాయన్నాడు, ఇంకెందుకు అలవాటైపోతాయి. అలా వీడు అలవాటు చేసేసుకున్నాడు. గురుజీ ఈచ్ టైం 1 minute, అలా రోజు 5 minutes ఓపిక పెట్టేస్తే చక్కగా వాళ్ళ బైక్లో ఆజాద్ చేసేసుకుని నమాజ్ చేసుకునేది. అంటే ఎంత బాగా మనం అడ్జస్ట్, ఇంకేం చేస్తా అడ్జస్ట్ అవుదా, ఆ తర్వాత ఇంకేం చేస్తా మతం మార్గం, ఇంకేం చేస్తా వాళ్ళ సంక్రాంతిదాం. ఎవడైనా సరే ఏ ముస్లిము హిందువుల దగ్గర కొనుక్కుని తింటున్నారా, వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది. అందుకే ఒక్క ప్రతిజ్ఞ చేసి మీరందరూ మాట్లాడాలి ఈ టాపిక్ మీద. హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులనే కంటాను, హిందువులాగే ఉంటాను. భారత్ మాతకి మీకు అర్థమైందా? మీరు చూడండి, అంటే వాళ్ళు ఓపెన్గా మైక్లో చెప్తున్నారు, హలాల్ చేసింది మాత్రమే మీరు తినాలి, ఓపెన్గా చెప్తారు. ఇంకో పెద్ద ఆశ్చర్యం చెప్తారు, ఫ్రూట్ షాపులు, కూరగాయల షాపులు, పూల షాపులు ముస్లింలు ఎక్కువగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. కానీ ఎక్కడైనా ముస్లింలు పండ్లు, కూరగాయలు, పూలు పండిస్తున్నట్టు చూసారా? పండించే వాటిలో వాళ్ళు లేరు, అమ్మే వాటిలో ఉన్నారు. నువ్వు చవట అనడానికి ఎంతకంటే రుజువు ఉంది. కాబట్టి ₹1 ₹2 ఎక్కువైనా హిందువుల దగ్గర కొనండి, హిందువు బతికేలా చేయండి. హిందువు బతికితే 10 మందికి పెడతాడు. అన్నీ ఒకటే అని కబుర్లు చెప్పేవాడు ఎవడైనా, ఏ ఒక్క ముస్లింని చూపించండి హలాల్ చేయకపోయినా మాంసం తింటారు అనేవాడిని.
మన దరిద్రులు వీడు పుట్టింది మనకే అయినా అల్లాలైందా వీడికి ఏం సంబంధం? చవట, ఈ చవట ఏమన్నాను? చవట. హలాల్ మాంసం తినేవాడు ముస్లిము, హలాల్ మాంసం తినే హిందువు చవట. ఎందుకంటే వాడికి సంబంధం లేదుగా. లేకపోతే నువ్వు కూడా కోసుకుని అందుకు వెళ్ళిపోకూడదు కదా, నీకు సంబంధం లేదు. వాళ్ళ ఆచారం అతను ఫాలో అవుతున్నాడు, నీకేం పని కదా. ముస్లిం పుట్టిన పిల్లలు అందరూ ముస్లింలాగా పెరుగుతారు, క్రిస్టియన్ పుట్టిన పిల్లలు క్రిస్టియన్లా పెరుగుతారు. మరి ఈడికి పుట్టిన పిల్లలే సెక్యులర్లా పెరుగుతారు, చవట్లు. మీరు చెప్పండి. నిన్న మా దత్తు చెప్పాడు, వాడు పుట్టి 28 ఏళ్ళు అయింది, ఇంతవరకు వాడికి ముస్లిం ఫ్రెండ్ లేడు, ఏ ముస్లిం దగ్గర ఏది కొనలేదు తినలేదు అన్నాడు. గీత బియ్యంటే దత్తు. ఇంకా ఎవరైనా ఉన్నారా అలాగా? మా శివశంకర్ కూడా గీత ఏది పెడితే చెప్పండి ఎవరైనా ఇంతవరకు నేను ముస్లిం దగ్గర కొనలేదు తినలేదు అన్నవాళ్ళు. పోనీ ఎటుపైన కొనమో తినమన్నవాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్. సార్ ఒక్కొక్కరు మాట్లాడితే మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకు మనం హిందూ మెజారిటీ ఉండాలి? ఇది ఒకటే టాపిక్ చెప్పండి. మన సంప్రదాయాలు కాపాడుకోవడానికి, మన మత విశ్వాసాలు రక్షించుకోవడానికి. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి మీ అభిప్రాయం. అదే సార్, మన సంప్రదాయాలు కాపాడుకోవాలా? మీరు చెప్పినట్టు ఏంటంటే వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, మన ప్రగతి ఉంది. తగ్గితే ఏమవుద్ది? తగ్గితే మన ఇంకా వాళ్ళు డామినేషన్ వాళ్ళే మనం తక్కువ అయిపోతున్నాం. మీరు చెప్పినట్టు ఒక విషయం ఏంటంటే పండాలు తిండాలు ఎక్కువ ఏంటంటే బాధ్యతలోనే ఉన్నారు. వాస్తవం కూడా అది కూడా మాట్లాడుతుంది. మనకు తెలియకుండా తినడానికంటే మనం తెలియకుండా చేసాము. మీరు చెప్పేవాళ్ళు లేక మాకు అంతే. అది మీరు చెప్పినట్టు అమ్మా నాన్న వాళ్ళకి చెప్పలేకపోతున్నారు. చదువుకో ఉద్యోగాలు ఏం చెప్తారు, మంచి చెడ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి స్పీచ్ ఉండవాలంటే మాకు కొంచెం నేరాలు లేదు. అది కూడా అంతా ఒకటే అని చెప్పే మన బడుద్దాయిలు ఇది జట్కా మాంసం అమ్మవారికి వేట ఇచ్చాం అని ముస్లింకి ఆఫర్ చేయండి, అతని రియాక్షన్ చూడండి. ఇప్పుడు ఇదిగో ఇస్కాన్ ప్రసాదం అంటది, ఏ క్రిస్టియన్ కన్నా విడిచి ప్రసాదం ఏమంటే ఏం కలిపారండి ఇందులో? పిండి పంచదార. ఏం కంపేర్ విత్ మీట్, దిస్ ఈజ్ స్వీట్ బెటర్. ఒక మొక్క, చిన్న మొక్క, ఎంత పీస్ తిన్నాడు. ఆడి పేరు వాసు, మన పుట్టాడే. ఆడికి ఏమి ఎక్కిచ్చారంటారు? ఆడి బైబిల్ ఎక్కిచ్చారు, అందుకని తిన్నాడు. వాసు పేరుతో బతుకుతాడు, రాంబాబు పేరుతో బతుకుతాడు, సాంబశివ పేరుతో బతుకుతాడు. సంతకం రామచంద్ర అని పెట్టకపోతే ఆడి బతుక్కి మెతుకు దాకడం. ఇది రాముల ప్రసాదం తింటాడు. ఎడారి మతాలు పెరిగితే ఏమవుతుందంటే సమాజం డివైడ్ అయిపోద్ది, విచ్ఛిన్నం, కలపదు. మనకేం చెప్పారు ఉపనిషత్తుల్లో? సంగచ్చత్వం, సంపదత్వం. మనం కలిసి నడుద్దాం. చివర కార్యక్రమం అయిపోయాక శాంతి మంత్రం చెప్తాం. ఏంటంటే అందరూ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కలిసి నడుద్దాం, కలిసి చేద్దాం అని చెప్తున్నాం. ఇలాంటివి ఏమన్నా అక్కడ చూపించగలరా? షియాలు సున్నీలకే పడదాం. ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే బయ్యా కానప్పుడు నువ్వు వాడికి బయ్యాలు అవుతావురా కుయ్య, అవునా? కాబట్టి ఇకపైన ఎవరు కూడా హిందువుల దగ్గరే కొనండి, హిందువుల దగ్గరే తినండి, హిందువులనే కనండి, హిందువులాగే ఉండండి.
చెప్పాలి, చెప్పకపోతే అవ్వదు. నువ్వు అన్ని మతాలు సమానం చెప్తున్నావంటే నీ కొడుకుని నీ కూతుర్ని అమ్మకాని పెట్టినట్టే. లవ్ జిహాద్ ఎవరవుతున్నారు? మన ఆడపిల్లే కదా. నిన్న బయలు నరేష్ ఏదో పెద్ద గొప్పోడిలాగా హిందూ అమ్మాయిని ముస్లిం అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. కుల మతాలకు అతీతంగా ఈ అమ్మాయి పేరు అనూష, ఇవాళ నుంచి ఆయేష. కుల మతాలు ఏమన్నావు కదరా చవట, బయలు నరేష్ అనే చవట పేరెందుకు మార్చావు? అనూషలాగే ఉంచు. కుల మతాలు ఏమన్నావుగా, పేరెందుకు మార్చావు? పైన బుర్రక ఎందుకు వేసావు? ఒట్టెందుకు తీసావు? నువ్వు కూడా నపుంసకుడు కాబట్టి నరేష్ ఆల్సో నపుంసక రాసుకో. ఇదే తమ్మనే. సో కాబట్టి నాస్తిక అని ఎవడైతే ఉంటాడో ఈ లపూట్స్ అంతా మన గుట్టోళ్ళే. కావాలితే చెక్ చేసుకోండి. వీళ్ళు మన గుట్టోళ్ళే. వీడు ఎవరి మీద పడతాడు? మన మీదే. ఎండాకాలం సావదొక్కుతుంటే బురకాయ ఎందుకురా అని అడగమన్నాండి. బాబు రావన్ ఓసారి అడుగమ్మా. రామాయణం నువ్వు నమ్మవు కదా, మరి రావణాసుడి పేరు ఎందుకే నీకు? వీడియో చేసేయి. అలా లలిత్ గట్టి పెట్టాడుగా నీకు, మళ్ళీ పెడతాడు కళ్ళు కొద్ది ఉంది. వీళ్ళ ప్రతాపం ఎవడ మీద చూపిస్తారు? సాడి హిందూ మీదే, మన ఆచారాల మీదే. ఇప్పుడు రమేష్ ఉంటాడా? జన విజ్ఞాన వేదిక పాస్టర్లో కొబ్బరి నూనె దాని మీద ఏమైనా మాట్లాడతాడా? కొబ్బరి నూనె రాస్తే రోగాలు తగ్గిపోతే, ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతే, పోపుకి పాప నడవలేకపోతున్నాడు తెలుసా? మొగుడు కదా, మోకాళ్ళు. పోపు పాపం ఇప్పుడు చాలా సార్ చేతి కావాలా? చేతి ఇక్కడ ఉంది, మీరు కూర్చోండి. నన్ను అందుకని మనం మాట్లాడదాం వద్దా, ప్రశ్నిద్దాం వద్దా? మీరు అందరూ మీ అభిప్రాయాలు చెప్పండి. మనం అందరం హిందూ జనాభా పెరగడానికి, హిందూగా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుందో ఒక్కొక్క నిమిషంలో చెప్పేయండి ప్లీజ్. ఎమర్జెన్సీ దగ్గర నుంచి ఈ పరిస్థితి స్టార్ట్ అయింది. ప్లీజ్. అంతకు ముందు అయితే బాగానే ఉంది. ఇప్పుడు కూడా సైడ్ ముస్లిం సైడ్ ఎక్కువ పెరుగుదల ఉంది. మన సైడ్కి వచ్చేసరికి పూర్తిగా డౌన్ అయిపోతా ఉంది. అందులో 32 లక్షల మందిని ఎమర్జెన్సీ టైంలో సంజీవ్ గాంధీ కుటుంబ నియంత్రణ చేయడం వల్ల ఈ పరిస్థితి ఇప్పుడు ఏం చేద్దాం? స్టార్ట్ అయింది. హౌ టు ఎంకరేజ్ హిందూ జనాభా అండ్ హౌ టు ప్రొటెక్ట్ హిందూ జనాభా. ఇక్కడ నుంచి జనాభా పెరగడానికి మనం అయితే ఏం పేరు? సందీప్ వెంకటేష్. హిందువులు ఎందుకని తక్కువ మంది జనాభాతో ఇద్దరు పిల్లలు ఒకరి పిల్లలతో సరిపెట్టుకుంటా అంటే ఇన్కమ్ సోర్సు తక్కువైంది. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టే వాళ్ళందరూ ఇమాంకి ఎన్ని ఇస్తాం, మొల్లాకి ఎన్ని ఇస్తాం, పాస్టర్కి ఎంత ఇస్తాం అని పెడుతున్నారు. దేవాలయాలు డబ్బులు ముట్టుకోం అని మాత్రం చెప్పలేదు. నాకు తెలియక అడుగుతాను, ఎవరైనా ఆన్సర్ చెప్పండి. ముస్లిమ్స్ చెప్పినా పర్లే, హిందువులు చెప్పినా పర్లే. హాజ్ హౌస్ దేనికండి? అది హాజ్ హౌస్ అంటారు కదా, హజ్ హౌస్ దేనికండి? హజ్ యాత్ర ఎప్పుడు వెళ్తారు? రోజున? జీవితంలో ఒకసారి, అంతే కదండి. జీవితంలో ఒకసారి అతను వెళ్తాడు. ఇప్పుడు 75 కోట్లు 150 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ ఎందుకు కట్టాలి? దానికోసం వాళ్ళ ఇంటిగా. ఇప్పుడు నేను ఉన్నానండి, నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్తాను. ఎప్పుడు అర్ధరాత్రి రైలు. సుబ్బారావు గారు హౌస్లోంచి నేరుగా నేను ద్వారకా యాత్రకి వెళ్ళిపోతాను రైలు ఎక్కేసి. ఇప్పుడు ద్వారకా హౌస్ అని ఒకటి కట్టాలా? ద్వారకా వెళ్ళడానికి ఎక్కలేగా, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు కదా, అవునా? అకార్డింగ్ టు ఖురాన్ ఉచితాలు తీసుకోకూడదు తెలుసండి. అకార్డింగ్ టు ఖురాన్
హాజ్ యాత్రకి సబ్సిడీ తీసుకుని వెళ్ళకూడదు. అతని జీవితకాలంలో అతను సంపాదించుకుని వెళ్ళాలి. కానీ వాళ్ళకి వాళ్ళ జనాభా పెంచుకోవడానికి ఎన్ని సోర్స్ ఉంటే అన్నీ వాళ్ళు వాడుకుని జనాభాను పెంచుకుని మన ధర్మనాశనం చేస్తారు, వాళ్ళ మతాన్ని వృద్ధి చేసుకుంటారు. అది వాళ్ళ తప్పేం కాదు. అసలు ముస్లింలు తప్పుపట్టే హక్కే మనకు లేదు. ఎందుకంటే దే ఆర్ ఫాలోయింగ్ స్ట్రిక్ట్లీ దేర్ పాలసీ. అందుకే మనం ఇన్కమ్ సోర్స్ పెంచుకుని దేవిరించడం మానేసి, వాళ్ళు చూడండి నామోషి లేదు, ఏ పనైనా చేస్తారు. పంచర్లు వేయడమా లేకపోతే కూరగాయల ఇంకోట నామోషి లేదు. మనం ఈ 40-50 ఏళ్ళలో ఎలా తయారయ్యారంటే ఓన్లీ వైట్ కాలర్ అయితేనే ఉద్యోగం. ఎందుకు నేను అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. వాడికి 50 ఎకరాల పొలం ఉంది, పల్లెలో ఉంటాడు, ఎవరికి 10 మందికి పెడతాడు తప్ప ఎవరిని చేయి చాచక్కర్లే. వాడికి వ్యాపారం కూడా ఉంది, అయినా వాడిని చేసుకోరు. మీ అబ్బాయికి పెళ్ళి పెద్దోడు కదా అని అడిగా. ఇప్పుడు 6-7 ఏళ్ల క్రితం. ఎక్కడ? ఆలగడ దగ్గర పల్లెటూరులో. ఎందుకు పెళ్ళి అవ్వలేదు తెలుసా? సొంత ఇల్లు ఉంది, పొలాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది. ఈ ఊళ్ళో ఉండదు అమ్మాయి, అందుకని పెళ్ళి. ఆ పల్లెటూరులో నేను ఉండను, అందుకని పెళ్ళి అవ్వాలి. నిన్న పొద్దున్న ఏం చేస్తున్నాడు హర్ష అని ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి అడిగింది. అడిగితే అతను సంధ్య వార్చుకుంటున్నాడని చెప్పారు. అంతే, పెళ్లి క్యాన్సిల్. ఈ రోజుల్లో కూడా వాడు తాగుబోతాడైతే దీనికి నచ్చుతాడు, వాడు సంధ్యావనం చేస్తాడు కూడా దీనికి అక్కర్లే. కానీ మనం దేనికి ఆనందపడాలి చెప్పరా? అలాంటి పనికిమాలిన వీడి జీవితంలో రాకముందే వెళ్ళిపోయింది. దానికి కష్టపడ అందుకని పెంపకం కూడా సరిలేదుగా. ప్రతిదీ మనకి ఏమంటారు, ఆధునికత పేరుతో ధర్మధ్వంసం. ముస్లింల ఆచారాలేమో అబ్బా ఎంత బాగా పాటిస్తున్నారు, గ్రేట్ కదా. ఈడే మనం ఏదన్నా ఆచారం చెప్తే ఏంట్రా ఈ రోజుల్లో కూడా ఈడే వాళ్ళ ఆచారం ఇది గొప్పదే, మనదేమో మనకు తక్కువది. ఇలాంటి చవట్లు నపుంసకులు వీళ్ళ నుంచి చాలా జాగ్రత్తగా దూరం ఉండాలి. వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు, హిందూ రూపంలోనే ఉంటారు. వీళ్ళ వల్లే నిర్వీర్యం జాతి. చెప్పండి నాన్న, మొలకాయ చెప్పు. హిందువులు ఎరగాలంటే, హిందుత్వం రక్షించబడాలంటే ఏం చేయాలి? సంప్రదాయ సంస్కృతి కాపాడు. అది ఎలా చెప్పాలి, తెలియజేయాలి. అందరిని చెప్పాలి. ఇక్కడ దత్తు ఇలా రామ, ఇక్కడ చాలా మంది వచ్చారు. చాలా మందికి బొట్టు లేదు. అంటే ఎండాకాలం కాబట్టి ఆహా ప్రభు బలి వచ్చేది రండి. నేను మీ దర్శనం కోసం వచ్చాను. ప్రభు మీ ఊర్లో ఉన్నాను ప్రభు, మేము రండి. మీ అక్కగారు ఊరు కదా ఇది. అక్క చెల్లె రండి. ఈ ప్రభు గారికి మాకు ఈ ఊరికి దాదాపు ఒక 30 ఏళ్ళ బంధం. కూర్చోండి. ఏమనుకోద్దు, మళ్ళీ పంపుతాను. మీరు పోయారండి, మీరు వంగక్కలేదు సార్. పోయారు. నన్ను పోరా.